అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఐఎమ్ ష్యూర్ December 25న నిజంగా వరల్డ్ అన్నారు, ఆ వరల్డ్లోకి తీసుకువెళ్ళిపోబోతున్నారని అర్థమైపోతుంది. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్. అదిరిపోయింది ట్రైలర్ అయితే ఉంది. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఆది గారు, ఆది సాయి కుమార్ గారు అని అంటే మన ఇంట్లో పర్సన్ అని ఫీల్ అవుతాం మేము తెలుగు వాళ్ళందరూ కూడా. సో అలాంటి ఆది గారు December 25న గట్టిగా కొట్టబోతున్నారని అర్థమైపోతుంది. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ అఫ్ కోర్స్ సాయి కుమార్ గారి వాయిస్ నెక్స్ట్ లెవెల్లోకి తీసుకువెళ్ళింది, స్టార్ట్ చేసింది ట్రైలర్ని. అండ్ ఎస్, డెఫినెట్గా అర్చన ఈజ్ లుకింగ్ సో 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 గుడ్. నిజంగా మా ఇంట్లో అమ్మాయిలాగా, ఆ ఊర్లో అమ్మాయిలాగా అలాగే కనిపిస్తున్నారు. చాలా న్యాచురల్గా కనిపిస్తున్నారు. వండర్ఫుల్ సీయింగ్ యూ ఇన్ దిస్ రోల్. అండ్ ఐఎమ్ ష్యూర్ రవివర్మ గారు, ఇంద్రనీల్ గారుల విశ్వరూపం చూడబోతున్నాం ఈ సినిమాలో అనిపిస్తుంది. ఇంద్రనీల్ గారు అయితే ఐ థింక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక బిగ్ స్క్రీన్ పైన ఆయన కట్అవుట్కి తగ్గట్టు ఒక క్యారెక్టర్ ఏదో వచ్చిందని అర్థమైపోయింది. ఫైట్ కూడా ఉందా? ఆయన కట్అవుట్తో ఫైట్ అంటే ఇది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో ఇంత ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ని క్రియేట్ చేసి మన ముందుకి తీసుకురాబోతున్నారు. నాకెందుకు ఇది ఒక్క అందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్ మీడియా అందరికీ, అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ శంబాలా. ఇందాక మీరు అన్నట్టు అందరం యూనిటీగా టీమ్గా ఎందుకున్నామంటే, వెనెవర్ ఏదన్నా ఒక పని చేస్తున్నప్పుడు మనం చేస్తున్న పని కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నాం అన్నప్పుడు ఆటోమేటిక్ ఒక మనకే తెలియకుండా ఎనీ వర్క్ ఇన్ లైఫ్ ఆర్ ఎనీవేర్ ఒక పని స్టార్ట్ చేసినప్పుడు వీల్ ఫీల్ దట్ కాన్ఫిడెన్స్, ఎస్ మనం వెళ్తుంది రైట్ డైరెక్షన్లో అని. అయితే శంబాలా సినిమాకి సంబంధించి ఫ్రమ్ ద బిగినింగ్ ఏ ప్రమోషన్ స్టార్ట్ చేసినా వీఆర్ గెటింగ్ పాజిటివ్ రిజల్ట్స్. ప్రతి ఒక్కటి ఆడియన్స్ నుంచి మంచి పాజిటివ్ రిజల్ట్ వస్తూ ఉండే. సో ఇట్ కెప్ట్ ఆన్ బిల్డింగ్ కాన్ఫిడెన్స్ టీంలో అందరికీ కూడా. అండ్ ఐ గెస్ ఇందాకే డైరెక్టర్ గారు నేను కలిసి వస్తుంటే వాస్ టెల్లింగ్, ఐ డోంట్ నో మేబీ ప్రొడ్యూసర్ గారి గురించో లేదా డైరెక్టర్ గారి గురించో లేదా ఆది గురించో, ఐ డోంట్ నో, సమ్హౌ దేర్ ఇస్ సమ్ డివైన్ బ్లెస్సింగ్. ఆ బ్లెస్సింగే ఈజ్ కీపింగ్ అస్ యునైటెడ్ టిల్ డేట్. బికాస్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు టీమ్ అంతా వి స్టిల్ టుగెదర్ బికాస్ వీ ఆల్ బిలీవ్ ఈ సినిమాలో ఏదో ఉంది అని. అండ్ ఈ బ్లెస్సింగ్, అదే బ్లెస్సింగ్ ఇట్ ఈస్ కమ్ లైక్ యూనో ప్రభాస్ గారు, ఇన్ ఫార్మ్ ఆఫ్ ప్రభాస్ గారు. ఈ సినిమాలో శివుడి గురించే సినిమా అంటే శివుడిది చాలా ఇంపార్టెంట్ రోల్ ఈ సినిమాలో. సో శివుడి క్యారెక్టర్ వేసిన ప్రభాస్ గారే ఆయన రూపంలోనే వచ్చి ఈ సినిమాని బ్లెస్ చేసి హీ లాంచ్ ద ట్రైలర్ ఫర్ అస్. అండ్ అది ఎక్కడైతే టీజర్ బాగుంది అని తెలిసిందో ట్రైలర్ బికేమ్ అ హ్యూజ్ సక్సెస్. అండ్ థ్యాంక్స్ టు ప్రభాస్ గారు ఫర్ లాంచింగ్ ద ట్రైలర్. పీపుల్ అందరికి కూడా నమస్కారం. కమ్బ్యాక్ అనుకోవాలి నాకు ఇది. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నాకు ఒక మంచి క్యారెక్టర్తో మళ్ళీ, అంటే అందరూ మాట్లాడుకునే విధంగా అద్భుతమైన క్యారెక్టర్ని ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ నేను నిజంగానే మీరు చెప్పినట్టు మొబైల్లో చూస్తున్నప్పుడు చాలా బాగుంది. అప్పుడు కూడా నాకు తెలియని ఒక ఫీలింగ్ వచ్చింది. బట్ బిగ్ స్క్రీన్లో చూస్తుంటే సమ్ పవర్ ఈజ్ దేర్ అండి. ఆ పవర్ ఏంటో నాకు తెలియట్లేదు. నేను చాలా శివభక్తుడిని. తెలియకుండా లోపల నుంచి ఒక వైబ్, లైక్ ఒక ఏమంటారు దాన్ని, ఒక తిమ్మిరిలాగా ఉంటుంది కదా, బాడీ అంతా తిమ్మిరి పడుతుంది అంటారు కదా, అలా అనిపిస్తుంది అసలు ట్రైలర్ చూస్తుంటే. అబ్సల్యూట్లీ డెఫినెట్లీ భయ్యా హిట్ కొడతారు మీరు. శంబాలాకి అన్నీ మంచి జరుగుతున్నట్టుగా ఇది ఒక 15 years 20 years 25 years కుర్రాళ్ళు, ఐ మీన్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి శంబాలా అంటే ప్లేస్ ఏంటో యాక్చువల్లీ చాలామందికి తెలియదు అసలు ఎక్కడుంది ఏంటి దాని. కానీ కలికి అనే సినిమా రూపంలో శంబాలా అనే నేమ్కి ఒక ప్రామినెన్స్ వచ్చింది. సో నేను మా అబ్బాయితోటి కానీ లేకపోతే వేరే పిల్లలతో మాట్లాడుతుంటే, ఓ శంబాలా అంటే ఆ ప్లేస్ అని డైరెక్ట్గా అట్లీస్ట్ దట్ ఈస్ యూనో ప్రభాస్ గారి టైప్లో ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ గుడ్. డైరెక్ట్లీ శంబాలా అంటే ఒకటి ఉంది కదా అని, అదే చాలా మంచి వైబ్రేషన్. సెకండ్ థింగ్ ఏంటంటే, యుగంధర్ ముని గారు నాకు క్యారెక్టర్ చెప్పినప్పుడు నా క్యారెక్టరే 1 గంటన్నర చెప్పారు నీట్గా కూర్చోబెట్టి. నేను అనుకున్నాను చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ నేను అని అనుకున్నా కదా. అయితే లక్ష్మణ్ మీసాలో కూడా
అలానే ఫీల్ అవుతున్నాడు, ఇంద్రనీల్ అలానే ఫీల్ అవుతున్నాడు. అంటే దీంట్లో పాజిటివిటీ ఏంటి అంటే అందరూ అంత అలా అటాచ్ అయ్యామండి మేము దీనికి. అందుకే ఈ టీషర్ట్ వేసుకోమంటే టీషర్ట్ వేసుకోవటం, క్యాప్ పెట్టుకుంటే క్యాప్. వీ విల్ ప్రమోట్ దిస్ టు ది ఎక్స్టెంట్ దట్ ఇట్ విల్ రీచ్ యూ. మీకు అందుబాటులో వచ్చేదాకా మీరు కన్విన్స్ అయ్యి ఆల్రెడీ కన్విన్స్ అవుతున్నారని నాకు అర్థమవుతుంది. ఆ వైబ్రేషన్ కానీ వైబ్ కానీ తెలుస్తుంది. Speak for all of us. హలో అండి, గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరందరూ ఇక్కడికి వచ్చిన దానికి, మా ఇన్విటేషన్ని మన్నిచ్చి ఇక్కడికి వచ్చిన దానికి థ్యాంక్ యూ సో మచ్. దిస్ మై ఫస్ట్ టైం అండి ఇట్లా మాట్లాడడం, సో ప్లీజ్ ఏదైనా లైక్ ప్లీజ్ బేర్ విత్ మీ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే లైక్ ఇప్పుడు లైక్ వీ విల్ బీ సీయింగ్ సో మచ్ ఆఫ్ కంటెంట్ అండి. అంటే కొత్త కొత్త మూవీస్ చాలా చూస్తుంటాం, అన్నీ చూస్తూ ఉంటాము. ఈ మూవీస్ ఓటీటీకి వచ్చిన తర్వాత ఈ ఫీల్ లైక్ ఓటీటీలో అరే ఈ సినిమా చాలా బాగుంది ఓటీటీలో, బట్ మన థియేటర్లో చూడలేకపోయినామే ఇలా అలా అనిపిస్తుంటుందండి. బికాస్ ఇట్ డజంట్ రీచ్ టు ద రైట్ పీపుల్. కానీ మా మూవీకి విత్ శివ బ్లెస్సింగ్ ఏమో తెలియదు మాకు, ఎట్లా తెలియదు కానీ లైక్ లైక్ హోల్ ఫిల్మ్ ఫ్యామిలీ ఈజ్ సపోర్టింగ్ అస్ అండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మా మూవీ ఇప్పుడు ఈ ట్రైలర్ ఒక రాకెట్ అయితే ఇట్ వాస్ లాంచ్డ్ బై ఒక బిగ్ థ్రస్ట్తో ప్రభాస్ గారు ఒక పుష్ ఇచ్చారండి. థ్యాంక్ యూ ప్రభాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. I think I will not be able to forget this day అండి. I'll be very much I'm gratitude to you అండి. అక్కడి నుండి బయలుదేరిన రాకెట్ ఎవ్రీ అట్మాస్ఫియర్ దాటేటప్పుడు ఎవ్రీ ప్లేస్లో అండి మన ఫిల్మ్ ఫ్యామిలీలో లైక్ దుల్కర్ సల్మాన్ గారు కావచ్చు, కిరణ్ అబ్బవరం గారు కావచ్చు, రానా గారు కావచ్చు, అనిల్ రావుపూడి గారు కావచ్చు, వెంకట్ కావచ్చు, సందీప్ కిషన్ గారు కావచ్చు, తమన్ గారు కావచ్చు, సో మెనీ పీపుల్ గేవ్ ద బూస్ట్ టు ఇట్ అండి. అక్కడ ఒకసారి ఆర్బిట్లోకి వెళ్ళిన తర్వాత పీపుల్ లైక్ నౌ దే ఆర్ షేరింగ్ ఇట్ లైక్ ఎనీథింగ్ అండి. ఐ హ్యావ్ బీన్ గెటింగ్ సో మెనీ మెసేజెస్ అండ్ ఆది గారు హ్యాస్ బీన్ గెటింగ్ సో మెనీ కాల్స్. హీ సో బిజీ దట్ ఎప్పుడు కాల్ చేసినా బిజీ వస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నారంటే ఎవరో ఒకరు ఉన్నారు అటు అవతల లైన్లో, బీట్ ఫ్యాన్స్ కావచ్చు, బీట్ ఫిల్మ్ సైడ్ సర్కిల్ కావచ్చు. ఇలా ఎవ్రీ వన్ ఈస్ అప్రిషియేటింగ్ అండ్ యునానిమస్లీ ఇంత మంచి రెస్పాన్స్ రావడానికి కారణం ద హోల్ ఫిల్మ్ ఫ్యామిలీ సపోర్టెడ్ అస్ అండి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండి ఫర్ దట్. నమస్కారం. మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ శంబాలా ఆల్రెడీ అందరూ చాలా మాట్లాడేశారు శంబాలా గురించి. ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. అండ్ ఇంత మంచి ప్రెస్టీజియస్ ఫిలింలో నేను ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ని ప్లే చేయడం అనేది ఐ ఫీల్ సమ్వేర్ ఐమ్ వెరీ వెరీ ఫార్చునేట్. అండ్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఐ హ్యావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ యుగంధర్ సార్. నన్ను నమ్మి హీ గేవ్ మీ దిస్ క్యారెక్టర్ అండ్ ఐ హోప్ ఐ డిడ్ జస్టిస్ టు ద క్యారెక్టర్. అండ్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రోల్ అండి. షీ ఈస్ వెరీ బబ్లీ, స్వీట్, క్యూట్. మీరు ఒక you will enjoy Devi on screens. And ఈ వేదిక మీద ఇంతే, రానున్న వేదికలో నేను చాలా మాట్లాడాలి క్యారెక్టర్ గురించి. సో ఐ షిల్ కీప్ దట్ ఫర్ దాట్. అండ్ ట్రైలర్ మీ అందరికీ బాగా నచ్చింది. సినిమా ఇంకా ఇంకా బాగుండబోతుంది, 10 times more than what you saw in the trailer. So it's definitely a theatrical experience cinema. So ఖచ్చితంగా చూడండి and you will all emerge into our mystical world. And definitely మీరు కొద్ది రోజులైతే ఈ వరల్డ్లో ఉంటారు after watching the film. I'm very sure about it. And yeah, thank you. హ్యాపీ, ఎందుకంటే టీజర్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ముందుగా టీజర్కి సపోర్ట్ చేసిన దుల్కర్ గారు, ఆయన చేతుల మీద రిలీజ్ చేసాం. అలానే దుల్కర్ గారు అడిగిన వెంటనే ఇమీడియట్గా ఎస్ ఐమ్ డూయింగ్ అని చెప్పి టీజర్ రిలీజ్ చేశారు. అలాగే తమన్ అన్న, నాకెంతో క్లోజ్ తమన్ అన్న, ఆయన ఎంతో సపోర్ట్ చేశారు ఈ సినిమాకి. సో ఆయనకి, నా ఫ్రెండ్ సందీప్కి, అశ్విన్ బాబు, ఇలా అందరూ అనిల్ రవిపూరి గారు, అందరూ సపోర్ట్ చేశారు టీజర్కి మంచి అప్లాస్ వచ్చింది. మీడియా కూడా చాలా సపోర్ట్ చేసి చాలా బాగా రాశారు. సో అందరికీ థ్యాంక్స్. అండ్ టీజర్ రిలీజ్ అయిన వెంటనే చాలా కాల్స్ వచ్చాయి, మంచి బజ్ ఉందని చెప్పారు. సో ఇమ్మీడియట్గా షూటింగ్ ఇంకా జోష్తో చేసాం అంతా. సో ఒక మంచి సక్సెస్తో టీజర్ ముందుకు వచ్చింది. తర్వాత ట్రైలర్. సో ట్రైలర్ కూడా ఇంతకుముందు ఎందుకు రిలీజ్ చేసామంటే ఒక బజ్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి ఫిలిమ్స్ ఎస్పెషల్లీ మిడ్ రేంజ్ స్మాల్ ఫిలిమ్స్కి బజ్ లేకపోతే ఈరోజు థియేటర్కి రావట్లేదు. సో దాని గురించే ఈ డిసిషన్ తీసుకొని ట్రైలర్ రిలీజ్ చేయాలి అని చెప్పి రెబుల్ స్టార్, ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ అంటున్నారు ఇప్పుడు ఆయన్ని, ప్రభాస్ గారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ రిలీజ్ చేసాం. ఆయన చేయడం చాలా చాలా పుష్ వచ్చిందండి సినిమాకి. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ ఓన్ చేసుకొని, వాళ్ళ సొంత ఫిలిం లాగా ఓన్ చేసుకొని, అందరూ ఫ్యాన్స్ కూడా దీన్ని
ముందుకు తీసుకెళ్లారు. ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ గ్రౌండ్ లెవెల్లో రీచ్ అయింది. ఎందుకంటే ఇవాళ కూడా నేను లిఫ్ట్లో నుంచి కిందకి దిగుతూ ఉంటే ఎవరో వచ్చి సార్ ట్రైలర్ చాలా బాగుంది అన్నారు, రిలీజ్ ఎప్పుడు అని. సో December 25th అని చెప్పాను, ఓకే సార్ చూస్తాను అన్నాడు. సో బాగా బజ్ క్రియేట్ చేసిన ట్రైలరు, దానికి ప్రభాస్ గారికి చాలా థ్యాంక్స్ ఫర్ రిలీజింగ్ ఇట్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యువి వంశీ ప్రమోద్ గారు ఫర్ హీజ్ హెల్ప్. సో థ్యాంక్ యూ ప్రమోద్ అన్న. అండ్ ప్రభాస్ గారి ఇంకో ఆయన ప్రసాద్ గారు, సో వీళ్ళందరూ హెల్ప్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే ట్రైలర్ని రిలీజ్ చేసిన సెలబ్రిటీస్, కిరణ్ నాకు ఇమీడియట్గా ఫోన్ చేశాడు, డాడీ పెట్టారు ట్రైలర్ చూడమ్మా అని, నీ హెల్ప్ కావాలి అని. ఇమీడియట్గా ట్రైలర్ ఆయన కాల్ చేసి నాకు పర్సనల్గా కాల్ చేసి, అన్న చాలా బాగుంది ట్రైలరు, సినిమాని బాగా ప్రమోట్ చేయండి అని చెప్పి కిరణ్ నాకు అడ్వైస్ ఇవ్వడం. అంటే తను కూడా హీ నోస్ కదా, తను కూడా మధ్యలో చిన్న సెట్ బ్యాక్తో ఒక కాతో మళ్ళీ వచ్చాడు కాబట్టి తనకు ఆ స్ట్రగుల్ తెలుసు కాబట్టి తను నాకు ఫోన్ చేసి అలా చెప్పడం, ఐ ఫెల్ట్ హ్యాపీ. అలాగే రానాకి నేను షేర్ చేశాను. రానా బ్రో వచ్చి మీకు తెలిసిందే, ఏ సినిమా అయినా ఇమీడియట్గా సపోర్ట్ చేస్తారు ఆయన. చాలా పెట్టిన వెంటనే గురు సెండ్ మీ ది ట్యాగ్స్ అని పెట్టాడు. సో ట్యాగ్స్ అని పెట్టాను. ట్రైలర్ చూసి టక్కని కాల్ చేసి ఆది ఇట్స్ లుకింగ్ వెరీ గుడ్, ఇట్స్ సూపర్, వాట్ ఎవర్ హెల్ప్ యూ నీడ్ ఫర్ దిస్ ఫిలిం ఐఎమ్ దేర్ అని చెప్పాడు. సో ఆ విషయంలో రానా ఎప్పుడు హీస్ ద జెమ్ అని చెప్పచ్చు. ఎలాంటి ఫిలిమ్స్నైనా ఆయన సపోర్ట్ చేస్తాడు. సో అలాగే తమనన్న కానీ, అలానే అశ్విన్ కానీ, ఇలాగ ఎంతోమంది కాల్స్ చేసి ట్రైలర్ గురించి చెప్పడం. డాడీకి ఎన్నో కాల్స్ వచ్చాయి, అలానే నాకే కాల్ వచ్చి హిందీ రిలీజ్ ఉందా అని అడగడం. సో ఇవన్నీ ఏమి ఎగ్జాచురేషన్ కాదండి, జెన్యూన్గా నేను చెప్తున్నాను. సో దిస్ ఇస్ నో ఎగ్జాచురేషన్. సో అందరూ కూడా మెసేజ్లు చేశారు, కాల్స్ చేశారు, మీడియా నుంచి ఎవ్రీబడి సపోర్టెడ్. గ్రేట్ ఆంధ్ర కానీ, అలానే జీవి గారు ఆయన బాగా రాశారు, అలానే మిర్చి 9 అండ్ లాట్ ఆఫ్ పీపుల్ 123 తెలుగు, ఇలాగ ఎంతో సినీ జోష్, లాట్ ఆఫ్ పీపుల్ సపోర్టెడ్. గుల్టే, అలానే థై వ్యూ, ఇలాగ అందరూ వెరీ వెరీ తుపాకీ, ఎవ్రీవన్. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే అదే మూర్తి గారు చెప్పాను, మూర్తి గారు ఆబ్వియస్లీ మూర్తి గారు అండ్ ఎవ్రీబడి సపోర్టెడ్ దిస్ ట్రైలర్ అండి. అండ్ దిస్ ట్రైలర్ ఇస్ ది మైలేజ్ ఫర్ శంబాలా అనొచ్చు. ఎందుకంటే అందరికీ తెలుసు థియేటర్స్కి అంత బజ్ లేకపోతే రావట్లేదు కాబట్టి ట్రైలర్ ఇంత త్వరగా రిలీజ్ చేసి జనాల్లోకి వెళ్ళాలి. అండ్ December 25th అనే డేట్ ఫిక్స్ అయ్యాం మేము. ఒక విధంగా టెన్షన్గానే ఉంది, ఎందుకంటే చాలా సినిమాలు ఉన్నాయి డేట్కి. బట్ ప్రేక్షకులు ఈ రోజుల్లో ఏంటంటే కంటెంట్, నేను శంబాలా సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ డైవర్షన్స్ లేకుండా కంటెంట్ని నమ్ముకొని తీసిన సినిమా కాబట్టి 100% మీరే దాన్ని ముందుకు తీసుకెళ్తారు అనుకుంటున్నాను. అండ్ ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇందాక చెప్పినట్టు చాలా మాట్లాడాలి, అది మాట్లాడతాను. ఎందుకంటే అందరి గురించి మాట్లాడతాను ప్రీ రిలీజ్ ఈవెంట్లో. టీమ్ వర్క్ అండి, అందరూ ఎవ్రీబడి, మధు దగ్గర నుంచి అర్చన, అందరూ ఎవర్మా గారు, అందరూ దే గేవ్ ది బెస్ట్. సో అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ అండి. ఎందుకంటే అసలు ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా, వాళ్ళిద్దరు యూఎస్లో ఉన్నారు, రాజశేఖర్ గారు, మహేందర్ గారు. సో అది తెలిసి చూస్తూ ఉంటారు ప్రోగ్రాము. సో వాళ్ళు ఎక్కడ కూడా వెనకాడకుండా సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ అయినా కూడా లెట్స్ గో అని పుష్ చేస్తున్నారు, ఇంకా పుష్ చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళకి ఈ సినిమా 100% ఒక ప్రాఫిటబుల్ ఫిలిం అవ్వాలి, 100% వాళ్ళు గట్టెక్కాలని కోరుకుంటున్నాను. సో సినిమా తప్పకుండా డిసప్పాయింట్ చేయదు, మిమ్మల్ని అందరినీ హుక్ చేస్తుంది. యుగేందర్ ఎంతో కష్టపడి చేశాడు ఈ సినిమాని, హీ డిడ్ ఆల్, తను కంప్లీట్ ఎఫర్ట్స్ తను పెట్టాడు ఈ సినిమాకి. ఎన్నో నైట్స్ చేసాం, ఎంతో చేసాం. అందరు ఆర్టిస్టులు మార్నింగ్ 4 o'clock 5 o'clock అయినా విసుక్కోకుండా ప్రశాంతంగా హ్యాపీగా ఈ సినిమా కొడుతున్నాం అని చెప్పే చేశారు.